అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మన హితైషి టీవీలో మణిదీపాలు శీర్షికతో మనం ఒక్కొక్క రోజు ఒక 2-3 పద్యాలతోటి ఒక ఎపిసోడ్ హితైషి టీవీలో అప్లోడ్ చేస్తున్నాం. మన వ్యూవర్స్, బంధుమిత్రులు, సబ్స్క్రైబర్స్, శ్రేయోభిలాషులు అందరి కోసం ఈరోజు 6వ భాగంగా కోకిలమ్మ పాట కోడి పుంజుకు రాదు, కోడి సొగసు రాదు కోకిలకును, హెచ్చు తగ్గులెన్న హేయంబు మహిమీద కడలిపుర విరాజ కనకరాజ. కోకిలమ్మ పాట కోడి పుంజుకు రాదు అంటే కోకిల గానం చాలా మృదు మధురమైన గానం కదా, చెవులకి చాలా వినసొంపుగా ఉండి గానం కోకిలమ్మ పాట. అది కోడి పుంజుకు రాదు. కోడి కూత కక్కురోకో అని కోడి కూస్తూ ఉంటే అది మనకి వినాలి అని అనిపించదు. అది కొంచెం ఏదో డబ్బాలో రాళ్ళేసి గిల్కరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కోడి సొగసు రాదు కోకిలకును. సొగసు విషయం, అందం విషయాల్లో చెప్పాలి అని అంటే కోడి అందంగా ఉంటుంది. కొన్ని కోళ్ళు చాలా బాగుంటాయి కదా. అలాగే కోకిలమ్మ పాట కోడి పుంజుకు రాదు, కోడి సొగసు రాదు కోకిలకును, హెచ్చు తగ్గులెన్న హేయంబు మహిమీద అంటే హెచ్చు తగ్గులు ఎంచుకోకూడదు, ఒకరినొకరు ఎంచుకోకూడదు. ఎవరిది వాళ్ళదేనండి. దేని అందం దాందే, దేని టాలెంట్ దాందే. కడలిపుర విరాజ కనకరాజ. కోకిలమ్మ పాట కోకిలదే, కోడి పుంజు కోత కోడి పుంజుదే, అలాగే కోడి సొగసు కోడిదే, కోకిల సొగసు కోకిలదే. ఈ హెచ్చు తగ్గులు అన్నవి ఎంచుకోకూడదు. నువ్వు బాగున్నావు, ఇది బాగుంది, అది అందంగా లేదు, ఇది అందంగా, ఇలా అనుకోకూడదు అని. అది చాలా అంటే ఒకరిని తక్కువ చేసి చూసేటటువంటి ఆ చిన్న చూపు పనికిరాదు అని చెప్తున్నటువంటి పద్యం. అలాగే అందచందములను ఐశ్వర్యమున్నను శీలమొకటి చెడిన చేటుగాదే అంటే అందచందాలు, డబ్బు ఈ రెండు ఉన్నా కూడా శీలమొకటి చెడిన చేటుగాదే. శీలము మీన్స్ క్యారెక్టర్, మనిషి ప్రవర్తన, బిహేవియర్. రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, ఎన్ని పదాలైనా చెప్పుకోవచ్చు. అందం ఉంటుంది, చదువు ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ ఒకంత సంస్కారం మనిషికి లేకపోతే శీలం ఒకటి చెడిన చేటుగాదే. అది ఎందుకు పనికిరాదు కదండి. వాసన లేని పువ్వు లాంటిది. అదే చెప్తున్నారు ఇక్కడ. తావిలేని పువ్వు తలకెక్కునే ఎందైనా కూడా, ఎక్కడైనా కూడా మామూలుగా చాలా అందంగా ఉంటాయి కొన్ని పువ్వులు. కానీ అవి గబుక్కుని ఏదైనా అలంకరణలకి వాటికి ఉపయోగిస్తాం తప్ప తల్లో పెట్టుకుంటామా? ఎందుకంటే తల్లో పెట్టుకునే పువ్వులు మనం చాలా వరకు మంచి తావులు వెదజల్లుతూ, తావి అంటే సువాసన, మంచి సువాసనలు, ఫ్రాగ్రెన్స్, ఇవి వెదజల్లుతూ ఉన్నటువంటి పువ్వులు. ఉదాహరణకు మల్లి, మల్ల, సన్నజాజి, విరజాజి, చామంతి కూడా తల్లో పెడతారు. అది కూడా కొద్దిగా స్మెల్ ఉంటుంది. అలాగే గులాబీ వాసన కూడా చాలా బాగుంటుంది. ఇలా మరి గవుక్కుని బంతిపూలు తల్లో పెట్టుకుంటామా? ఎందుకంటే ఆ బంతి పువ్వులకి పెద్ద వాసన ఉండదు, ఏమీ ఉండదు. అది తలలో పెట్టుకోవడానికి అంతగా పనికొచ్చే పువ్వు కాదు, కానీ అలంకరణకి మాత్రం చాలా బాగుంటుంది. అలా అందచందములను ఐశ్వర్యమున్నను శీలమొకటి చెడిన చేటుగాదే. తావిలేని పువ్వు తలకెక్కునేయందు కడలిపుర విరాజ కనకరాజ. స్థిరత లేకయున్న చేకురునే భక్తి మనసు పెట్టకున్న మనునే. విద్య నదిని దొర్లురాయి నాచుబట్టదు కదా. ఎలా అంటే స్థిరత లేకయున్న, స్థిరత్వము లేకపోతే అంటే నిలకడ లేకపోతే. ఇక్కడ భక్తి గురించి చెబుతున్నారు కాబట్టి కాన్సంట్రేషన్. దేవుడి దగ్గర కూర్చుంటాము. సపోజ్ లేడీస్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెడతాము. ఓ పక్క నుంచి ఆ కుక్కరు అయిపోతూ ఉండాలి, ఓ పక్క నుంచి మన పూజ అయిపోతూ ఉండాలి. కానీ మన ధ్యాస అంతా ఎక్కడుంటుంది? పూజ చేస్తూనే ఉంటాము, ఆచమనం చేస్తాము, దేవుడికి 2 పూజలు పెడతాం, 4 మంత్రాలు చదువుతాం, చేస్తూనే ఉంటాం. బట్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? స్టవ్ మీద ఉన్న కుక్కర్ మీద ఉంటుంది. అది ఎన్ని విజిల్స్ వస్తుందో, రావాల్సిన విజిల్స్ కంటే ఎక్కువ వచ్చేస్తుందేమో, అది పాడైపోతుందేమో, పేలిపోతుందేమో చూసుకోకపోతే. అది వద్దు అని చెప్తున్నారన్నమాట. స్థిరత్వము, నిలకడ, కాన్సన్ట్రేషన్
ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ గంటలు ఏమీ పూజలు చేయక్కర్లేదు. ధ్యానంగా ఆయననే మనసు నిండా నింపుకుని, దేవుడు దేవత ఎవరైనా సరే వాళ్ళని మనసు నిండా నింపుకుని 1-2 నిమిషాలు చాలా కాన్సన్ట్రేషన్తో నిలకడగా అక్కడే ఉండి ధ్యానం చేసినా కూడా భక్తి చేకూరుతుంది తప్ప నిలకడలేని ధ్యానాలు పూజలు ఇవన్నీ అనవసరము. అలాగే మనసు పెట్టకున్న మనుని విద్య చదువుతూ ఉంటారు. ఏంటో చదవడం. అసలు మనస్సు పెట్టి చదివితే అంతసేపు ఎందుకండి? ఊరికి నోటితో చదవడం కాదు, మనసుతో చదవాలి. మనం అక్కడనే మనసుని లగ్నం చేస్తే ఎన్ని రకాలుగా బుర్రలోకి ఎక్కుతుంది, మనస్సులో ముద్రపడిపోతుంది. కళ్ళతో చూస్తున్నాం కాబట్టి అలా చెవుల్లో నుంచి అలా మనకి ఆ చదువుతున్నదంతా ఇంద్రియాల ద్వారా అక్కడికి వెళ్ళిపోయి ఇంక అక్కడే స్థిరపడిపోతుంది. మది నిండా చదివే ఉంటుంది. అలా చదివింది కొంచెం సేపు అయినా కూడా కాన్సన్ట్రేషన్తో చదవమని చెప్తున్నారు. ఎలా అంటే ఇది నదిని దొర్లు రాయి నాచుబట్టదు కదా. నదిలో, ఒక పెద్ద నదిలో, మహానదిలో, సముద్రంలో ఇప్పుడు మనకి నాచు పట్టడం అంటే అసలు తెలుసా అండి? చాలామందికి ఒక రాయి ఉంటుంది, దాని నిండా గ్రీనిష్గా ఒకలాంటి దాన్ని ఏమంటారు, ఒకలాంటి దాన్ని నాచు అనే అంటారు. మరి ఒక లేయర్, గ్రీనిష్ లేయర్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది దాని మీద, దాన్ని నాచు అంటాం మనం. ఆ నాచు మీద కాలు పెట్టేసరికి ఏమైపోతుందంటే జర్రని జారిపోయి పడిపోతాం. కానీ నదిని దొర్లు రాయి, నదిలో ఒక రాయి ఉంటుంది, నిండా నీళ్లతో మునిగి ఉన్నటువంటి ఒక రాయికి మీరు గమనించారో లేదో నాచు పట్టదండి. అలానే మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సముద్రంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు నాచు పట్టవు. ఎందుకంటే అది నీటి తాకిడికి కొట్టుకుంటూ ఉంటుంది, దానికి నాచు పట్టే అవకాశం ఉండదు. అలా ఏమిటి అని అంటే ఆ నిలకడ స్థితి, ఆ శ్రద్ధ, భక్తి, అలా మనస్సు పెట్టడము, ఇవన్నీ మనిషికి చాలా అలవాటు. చదువుతున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు కూడా వేరే వేరే ధ్యాసతో కాకుండా మీరు శ్రద్ధగా నిశ్చలతగా ఉండండి అని చెప్పేటటువంటి పద్యం. ఆటుపోటులన్నీ అనుభవించిన గాని మనిషిగాడు మహిని ఎందు. అంటే ఆటుపోటులన్నీ అనుభవించిన గాని మనిషిగాడు మహిని ఎందు. మహిళ అంటే భూమి మీద ఎక్కడైనా సరే ఆటుపోట్లని అనుభవించిన తరువాతనే మనిషి ఒక మనిషిగా, సరైన మనిషిగా మారుతాడు. కష్ట సుఖాలు, ఎత్తుపల్లాలు, మన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల ఎమోషన్స్ మనం అనుభవించేయాలి. అప్పుడే మనిషిలో ఒక పరిపూర్ణత్వం చోటు చేసుకుంటుంది. అంటే ఏమంటారు అంటే స్థితప్రజ్ఞుడవుతాడు. ఇలాంటి అనుభవాల వల్ల ఒక మనిషి కష్టానికి సుఖానికి కూడా సమంగా చెల్లించగలిగిన వాడు అవుతాడు. అవి ఎలా అంటే వేపు రాక ఒడ్లు పేలాలుగావుగా కడలిపుర విరాజ కనకరాజ. ఒడ్లుంటాయండి, అవి మనం నీళ్ళలో ఆడించిన తర్వాత బియ్యంగా పనికొస్తాయి. రోజు వంట చేసుకుంటాం, తింటాం, అందరికీ తెలిసినదే రైస్. కానీ పేలాలు ఉంటాయి కదా, పేలాలు, ఆ పేలాలకి ఒక సెగ తగలాలి. ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో ఆ వడ్లకి ఒక సెగ తగిలితేనే పేలాలు అవుతాయన్నమాట. అవే ఆటుపోట్లు. అంటే ఇప్పుడు ఒక వడ్ల గింజకి ఒక వేపు అనేది ఎలా తగిలితే అది పేలంగా మారుతుందో, పేలాలు అవుతాయో, ఆటుపోటులన్నీ అనుభవించిన తరువాతనే మనిషిగా మారుతాడు అనేటటువంటిది ఈ పద్య భావన. ఇంతటితో ఈ 6వ అధ్యాయాన్ని ముగిద్దాము. అందరికీ ధన్యవాదాలు. సాయి లక్ష్మీ చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.